ఒక్క శబ్దం వచ్చింది. ఆ ఒక్క శబ్దానికి ఇంకో 100 శబ్దాలు జతయ్యాయి. ఇప్పుడు మొత్తం సైన్యం స్పందించింది. భీష్ముడి శంఖనాదానికి వెంటనే శంఖాలు మోగాయి, డోలు మోగాయి, భేరీలు మోగాయి. అన్ని వాయిద్యాలు ఒక్కసారిగా మోగడంతో ఆ శబ్దం భయంకరంగా మారింది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది ధర్మ శబ్దం కాదు, ఇది సంఖ్య శబ్దం. ఒక్కరు శబ్దం చేస్తే 100 మంది కూడా చేస్తే అది ధైర్యంలా అనిపించొచ్చు, కాని శబ్దం ఎక్కువైతే సత్యం బలంగా ఉంటుందని కాదు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఎవరో ఒకరు అరుస్తారు, ఇంకొంతమంది జతకలుస్తారు, చివరికి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ ఉంటే అది నిజమని అనుకుంటాం, ఆఫీస్లో ఎక్కువ మంది అగ్రీ అయితే అదే కరెక్ట్ అని భావిస్తాం, ఫ్యామిలీలో అందరూ అంటున్నారు కాబట్టి అదే సరైనదని నమ్ముతాం. ఈ శ్లోకం మనకి చెప్పే సత్యమిది. శబ్దం సంఖ్యలో పెరిగితే అది ధర్మం కాదు, అది క్రౌడ్ ఎఫెక్ట్ మాత్రమే. ధర్మం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది, అది సంఖ్య కోసం వేచి చూడదు. ఈ శ్లోకం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది: నీవు వినేది శబ్దమా, లేక నీ అంతరాత్మ స్వరమా? ఈ శ్లోకం ఇచ్చే ఒకే ఒక జీవన సూత్రం: ఎక్కువ శబ్దం అంటే ఎక్కువ సత్యం కాదు, నిజమైన సత్యం శబ్దం అవసరం లేకుండానే నిలబడుతుంది. ఇది 13వ శ్లోకం. ఇప్పుడు ఇంకో వైపు స్పందిస్తుంది.